వారసత్వ రాజకీయాలకు వ్యతిరేక నినాదంతో లోక్సత్తా పార్టీ సార్వత్రిక ఎన్నికల కథనరంగంలోకి దిగింది. అన్ని పార్టీల కంటే ముందే 25 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ మళ్లీ కూకట్పల్లి నుంచి, రాష్ట్ర అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావు శేరిలింగంపల్లి నుంచి పోటీకి దిగనున్నట్లు హైదరాబాద్ లో వెల్లడించారు. ఇకనైనా వారసత్వ పార్టీలు ప్రజల్ని మోసగించడం మానేసి విరాళాల సేకరణలో పారదర్శకత పాటించాలని జేపీ హితవు పలికారు. విభజించి పాలించు అనే సిద్ధాంతంతో ముందుకెడుతున్న కాంగ్రెస్ కు చావుదెబ్బ తప్పదన్న జేపీ రాష్ట్ర విభజన విషయంలో దుందుడుకుగానే వెళ్లారన్నదే కేంద్రం వ్యూహంగా కనిపిస్తోందని ఆక్షేపించారు. పార్లమెంటుకు తెలంగాణ బిల్లు చేరేలోపే విభజన వల్ల తలెత్తే సమస్యలకు స్పష్టమైన పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. రాయలసీమకి న్యాయం జరగాలి, మిగతా కోస్తా అందరికీ భవిష్యత్తు ఉండాలి, తెలంగాణకి కోరుకున్న ఆంక్షలు నెరవేరాలి, హైదరాబాద్ నగరంలో అందరికీ భద్రత ఉండాలి, నీటి విషయాల్లో స్పష్టమైన ఏర్పాట్లు ఇప్పుడే ఉండాలి. ఇవన్నీ చేయకుండా ఎవరు కారానికి వదిలేసి మా పని మేము చేసేసాం, తాంబూలు చేసాం, తన్నుకు చావండి చెప్పంటే తెలుగు ప్రజల మధ్య తంపులు తేవడమే తప్ప అందరికీ సామరస్యంగా పరిష్కారం వచ్చినట్లు కాదు. జగన్ బాబు పార్టీలో ఆ తండ్రి కొడుకు కాబట్టి వచ్చాయని స్పష్టంగా చెప్పుకుంటున్నాడు. ఏ కారణంగానూ ఆయన నాయకుడు కాలేకపోతే ఆయన తల్లి లేదా ఆయన చెల్లి. ఇక టీఆర్ఎస్ అధినాయకుడు ఆయన ఉండే, ఓ కొడుకు కుమారుడుండే, ఓ కుమార్తె ఉండే, ఓ మేనలుడుండే. ఈ అవినీతి, ఈ బ్లాక్ మనీ, ఈ కుటుంబ రాజకీయం, ఈ విభజించి పాలించే తీరు, ఇది ఎంతకాలం తెలుగు ప్రజలు దీనికి భరించాలి? బలి కావాలి. పారదర్శకంగా రాజకీయ పార్టీలకు నిధులు రావడం కంటే అవినీతికి వ్యతిరేకమైన మార్పు ఏమిటి? మీరు ఇలాంటివి ఎన్ని దుర్మార్గపు ప్రయోగాలు చేస్తే, ఎన్ని మూర్ఖపు పనులు చేస్తే, ఎన్ని అప్రజాస్వామికమైన పనులు చేస్తే ప్రజలు అంత గట్టిగా మీ మీద తిరగబడతారు, పాత రాజకీయాన్ని పాతి పెడతారు. రాష్ట్ర విభజన బిల్లుపై